హాయ్ ఆల్, వెల్కమ్ టు రూపాలంకాలాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే షూట్ డే. నేను వరంగల్కి వెళ్తున్నాను షూట్ కోసం. సో ఇది వచ్చేసి వరంగల్కి వెళ్ళే ముందు రోజు నాకు ఒక షార్ట్ సిరీస్ షూట్ ఉండే ఉప్పల్లో. సో ఇది కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ డే వరంగల్కి అయితే వెళ్ళాను షూట్ కంప్లీట్ చేయడానికి. ఇక్కడ మా డైరెక్టర్ అయితే చాలా సీరియస్గా స్క్రిప్ట్ రాస్తున్నాడు. సో నెక్స్ట్ నా షార్టే అనమాట, నేను మీకు చూపిస్తాను. రోలింగ్ యాక్షన్ యాక్షన్ ఇదేగా సైజ్ ఇదేగా చూడు ఒకసారి అక్కడ సావాల్సిన బయట ఐ హర్ట్ చాలా ఈ షార్ట్ జరిగేటప్పుడు అయితే చాలా సరదాగా ఉండే. నేను యాక్చువల్లీ షూట్ అంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. లొకేషన్లో డాన్స్లు వేసేయడం, పాటలు పాడేయడం అలా ఎంజాయ్ చేస్తాను. ఇది చూడండి నెక్స్ట్ నేనైతే డాన్స్లు వేసేస్తున్నా మొత్తం. ఒక సీన్లో అయితే హీరోని కొట్టేది ఉంటుంది చంప మీద, అతన్ని అయితే గట్టిగా కొట్టేశాను నేను బై మిస్టేక్. పాపం చాలా సేపు గట్టిగా కొట్టామని బాధపడ్డాడు. బలవంతం చేస్తారేంటి? ఇప్పుడైతే షూట్ అయిపోయింది. సో నేనైతే ఇంటికి వెళ్తున్నాను. నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నేను ఈరోజు వరంగల్ వెళ్ళిపోతున్నాను ఒక సాంగ్ షూట్ కోసం అనమాట. ఇది వచ్చేసి వరంగల్ ట్యూన్స్లో. ఇందులో నేను ఆల్రెడీ ఒక సాంగ్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది నా సెకండ్ సాంగ్ అనమాట వరంగల్ ట్యూన్స్లో. కోచింగ్కి వెళ్తున్నా అనమాట ఎల్బీ నగర్లో. తను ఇక్కడే ఆటో దిగేసింది. సో నేనైతే ఇప్పుడు ఉప్పల్ బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాను వరంగల్కి వెళ్ళడానికి. నేనైతే ఇప్పుడే బస్సు ఎక్కాను. నేను వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో తెలీదు. ఇంకో 1 minute వరంగల్కి రీచ్ అయిపోతా. సో నేను ఇప్పుడే అయితే బస్ దిగాను. నేను ఇక్కడ రీచ్ అయ్యే వరకు 7:38 అలా అయ్యింది. వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటానన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను రూమ్కి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాను. నాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. మనం మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్. నేనైతే ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని రెడీగా ఉన్నాను. నెక్స్ట్ మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ చేస్తానన్నాడు. సో ఇప్పుడే అయితే మేకప్ మ్యాన్ వచ్చాడు. నా మేకప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మేకప్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ½ an hour అయితే పట్టింది. ఇంతసేపు కూర్చునే వరకు అయితే నాకు ఫుల్ నెక్ పెయిన్ ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసింది.
ఇప్పుడే నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. దిలీప్ గారు సే హాయ్. చెప్పండి, ఏదో ఒకటి చెప్తారు కదా, ఇప్పుడు నేను చెప్పండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రూపాలంకల. మేము ఛానల్ తర్వాత తలపోసిన తలంబరం తర్వాత మళ్ళీ సాంగ్ చేస్తున్నాము. డిఫరెంట్ వర్జన్ వెస్టర్న్ సాంగ్. సో దీంట్లో మళ్ళీ మీరు రూపాను చాలా డిఫరెంట్ గా సినిమాటిక్ లెవెల్లో చూస్తారు. ఆల్ ద బెస్ట్ రూపా. నువ్వు నన్ను దిగి ఫోన్ ఏదో ఉంటుంది. అసలు చేసా. థ్యాంక్ యూ వీడియో తీసినందుకు. రూపాలంకల ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంత సాడిజం? ఎందుకంటే నేను సాడ్ వీడియోలు చేస్తాను కాబట్టి సాడిజం. అప్పుడు నేను హిల్స్ తెచ్చుకోలేదు. చెప్పొచ్చు కదా హైట్ పెంచుకుంటా. ఏం చేస్తున్నావు? ఇట్లనే ఫోన్ తీసుకో. బాయ్. షార్ట్ కూడా కొబ్బరికాయ కొడుతున్నా. హీరోయిన్ కుటుంబ సమేతంగా పో. ఆఫ్ చేయి. కొబ్బరికాయ కొట్టుపో. నాకు ఇచ్చిన రిఫ్లెక్టర్ నేను పట్టుకుంటా కానీ అబ్బో ఆడోళ్ళ ఫోన్ అంటే ఎందుకో ఆడోళ్ళ ఫోన్. ఫోనే కదా ఏదైనా ఆడోళ్ళ ఫోన్. నువ్వు హీరోయిన్ అనే విషయం మర్చిపోయినావా? ఇంకోటి హీరో అనుకున్నావా? కెమెరా కేసు కొట్టినా ఈయన ఉండాలి ఇక. కుట్టకు మారు రావు కదా. అటు ఇటు ఒక సైడ్ చాలా. ఏయ్ కాలుతుంది. ఏం పర్లేదు. కింద మెల్లగొట్టు. మెల్లగొట్టు. ఒక బొరుముగా దాచిపెట్టు. ఒకటి దాచి పట్టుకోరా. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టేసి షూట్ అయితే స్టార్ట్ చేసాము. అలా ఇష్టనా? అలా ఇష్టం. శ్రావణ్ అంకుల్ నువ్వే. ఏ శ్రావణ్? ఇక్కడ ఇద్దరు శ్రావణ్ ఉన్నారు. ఇద్దరు శ్రావణ్లు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హీరో హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఆద్య. యోస్ యోస్ యువిక. నైస్ నేమ్స్. బాయ్. ఇది వచ్చేసి సెకండ్ లొకేషన్. మార్నింగ్ నుంచి షూట్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉంది, నో రెస్ట్ అసలు. సే హాయ్. నైట్ షూట్. టైం ఎంత అయింది? 10:23. నో స్లీప్. చెప్పండి. మా డైరెక్టర్ గారు
ఈయన గారు స్పెక్స్ పెట్టుకున్నారు కదా, ఈయన మా డిఓపి గారు పెద్దోళ్ళు. మీరు ఎట్లా చిన్నోళ్ళు హైట్లా? ఇట్స్ ఓకే. ఇదైతే నా నెక్స్ట్ అవుట్ఫిట్. సో నేను వీడియోలో ఎలా కనిపిస్తున్నానో తెలీదు, బయట అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను ఇప్పటికీ 10 కాస్ట్యూమ్లు మార్చాను. నువ్వు అదే డ్రెస్తో ఉన్నావు పొద్దున్న నుంచి. ఎందుకు నీకు అంత పగన మీద? నేను ఎవరో చెప్పండి. ఉడుకుడుకు రొట్టెలు, మాడిపోయిన రొట్టెలు, డబ్బ రొట్టెలు, చింతవంక పండ్లు, సీసాలు నేను పోటీ చేసుకుంటే ఎట్టికలు అన్ని మొత్తం మించి రొట్టెలు, డబ్బ రొట్టెలు అని అన్నా. ఇంట్లో అనుకుంటే రాదు. ఇట్లా రాదు. నీకేమో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చింది. నేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని ఇంటికి షూట్ కోసం అనుకున్నా కానీ ఏ ఇంటికి ఎట్లుండే ఆ ఇంటికి కుక్క ఎగినట్టునే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి రూపా తప్పించుకొని వచ్చింది. సో షూట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. టైం అయితే ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. నేను వెళ్ళి రీచ్ అయ్యే వరకు 1 అలా అవుతుందేమో. నాకైతే ఫుల్ టైర్. ఇది వచ్చేసి డే 2 అనమాట. నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాను. బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏ అవుట్ఫిట్ చెప్తారో తొందరగా వేసేసుకొని వెళ్ళిపోవాలని. ఇది వచ్చేసి నా నెక్స్ట్ డే అవుట్ఫిట్ అనమాట. నేను చాలా బాగున్నాను కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చేసాను. ఫోన్ ఎత్తా నేను. రెడీ, రోలింగ్, యాక్షన్. చూడు బాగుంది, చదువు బాగుంది. అట్లా అంటే నురుగు వస్తుంది, ఇట్లా అనకపోవద్దు అన్న. మనడు నువ్వు ఇట్లా పగలు కొడుతూ ఉండు సరేనా? కట్ చేసి మళ్ళీ ఒకసారి చేతులు పెట్టుకో, మళ్ళీ కట్ చేసి ఇప్పుడు కోపం తోటి చేతులు పెట్టుకో. సడన్గా కార్ వచ్చింది, కార్ చూడు. అను చెప్పు. ఇప్పుడు చిన్న పార్టీ అయింది, తను తాగే ఉంది,
ఇప్పుడైతే వేరే వాళ్ళ షార్ట్ జరుగుతుంది. సో నేను ఈ షార్ట్ గ్యాప్లో అయితే నేను రీల్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా డ్రైవింగ్ చేసి నన్ను సేఫ్గా తీసుకొని డ్రాప్ చేయి. ఫైనలీ షూట్ అయితే అయిపోయింది గైస్. యాక్చువల్లీ ఇదైతే 1 డేలో అయిపోవాల్సిన షూట్ డిలే అయింది, 2 డేస్ అయింది. సో ఇప్పుడే షూట్ అయిపోయింది. మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. ఫుల్ వర్షం పడుతుంది. సో ఈరోజు అయితే డబ్బింగ్ ఉంది గైస్, నేను డబ్బింగ్కి వెళ్తున్నాను. ఈ డబ్బింగ్ వచ్చేసి ఒక షార్ట్ సిరీస్ అనమాట. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఉప్పల్లో షార్ట్ సిరీస్ జరుగుతుంది అనేసి, దాని డబ్బింగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపాలంకలాస్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.